ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తాజాగా మరోసారి వందల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 130 టెక్ కంపెనీలు కలిసి దాదాపు 61,000 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ నెల 13న మైక్రోసాఫ్ట్ ఏకంగా 6,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. పోటీని తట్టుకొని నిలబడటానికి, కంపెనీ పునర్వ్యవస్థీకరణ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ కోతలు తప్పడం లేదని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం తెలిపింది. ఇక రీటైల్ సంస్థ వాల్మార్ట్ కూడా ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగానే 1,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. గూగుల్ కూడా ఇదే రూట్లో వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను తాజాగా ఇంటికి పంపింది. వినియోగదారుల సేవలను మెరుగుపరచడం, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెజాన్ కూడా తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు 100 మంది ఉద్యోగులను తొలగించింది. కేవలం కోడింగ్ వంటి పనులే కాకుండా కృత్రిమ మేధాపై ఆధారపడి పనిచేస్తున్న ఉద్యోగాలకు కూడా ముప్పు తప్పడం లేదన్న వాదనలకు మైక్రోసాఫ్ట్లో జరిగిన తాజా పరిణామం బలం చేకూరుస్తుంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ తొలగించిన ఉద్యోగుల్లో 40% మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారు. వీరిలో కొందరిని కొద్ది నెలల క్రితమే ఏఐ టూల్స్ పై ఆధారపడి పనిచేయాల్సిందిగా కంపెనీయే సూచించింది. తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు. కాలక్రమేణా వారి ఉద్యోగ బాధ్యతలను ఏఐ సమర్థవంతంగా నిర్వర్తించడంతో యాజమాన్యం వారిని తొలగించింది. తమకు తెలియకుండానే తమ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రత్యామ్నాయాలకు తామే శిక్షణ ఇచ్చామన్న ఆవేదన ఆ ఇంజనీర్లలో వ్యక్తమవుతోంది. తమ సంస్థల్లో కోడింగ్ పనుల్లో 3/4 కృత్రిమ మేధే పూర్తి చేస్తోందని ఇటీవలే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు టెక్ రంగ నిపుణుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏఐ విప్లవం ఓవైపు అద్భుతమైన అవకాశాలను తెస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సవాళ్లను టెక్ నిపుణులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.